ప్రజలందరూ ఓట్లేసి ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులు అవుతారు. అది ఎమ్మెల్యేనా ఎంపీనా. అదే సందర్భంలో పరోక్ష ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. వాళ్ళు ఎమ్మెల్సీ ఆర్ రాజ్యసభ సభ్యులు. వీళ్ళు ఈ ఎమ్మెల్యేల చేత ఎన్నికయ్యేటటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలు, లేదా ఇంకొక కోణాల్లో గ్రాడ్యుయేట్ అని, టీచర్స్ అని అట్లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు ఉంటారు. అదే సమయంలో రాజ్యసభకి ఎమ్మెల్యేల ఓట్ల ద్వారానే ఎంపీలు అవుతారు. ఈ అందరితో కలిపి ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభలో ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టాన్ని అమలు చేసే దాన్నే శాసన వ్యవస్థ అంటారు. చట్టాలు చేసే వ్యవస్థలు. ఈ చట్టాలని ఆచరణలో పెట్టేటటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లతో కూడినటువంటి లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా కలిపి కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు. ఈ చట్టాలు అమలు చేయడం వాళ్ళది. ఇందులో ఏదైనా చట్ట విరుద్ధంగా అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఆ చట్టాలు, లేదంటే కనుక ఇతరత్ర ఇష్యూస్ ఏమన్నా ఉంటే అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవాలా. అది న్యాయ వ్యవస్థ యొక్క పని. ఇప్పుడు గవర్నర్లకు సంబంధించినటువంటి అధికారాలలో సుప్రీంకోర్టు ఏలుబెట్టింది, రాష్ట్రపతి అధికారాల్లో ఏలుబెట్టింది. ఈ ఇద్దరు ఇప్పటిదాకా రాజ్యాంగం ప్రకారం ఒక పవర్ ఉన్నటువంటి వాళ్ళు, న్యాయ వ్యవస్థకి అతీతమైనటువంటి వాళ్ళు. న్యాయ వ్యవస్థ వీళ్ళని శిక్షించకూడదు, వీళ్ళు స్వయంగా మర్డర్ చేశారని తెలిసినా కూడా అంతటి పవర్ ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళకే ఒక డెడ్ లైన్ పెట్టి నువ్వు 4 రోజుల్లోపు బిల్లులు ఆమోదించాలి, గవర్నర్కి నువ్వు 3 నెలల్లో బిల్లులు ఆమోదించాలని రాష్ట్రపతికి చెప్పారు. మరి ఆ అధికారం ఉందా లేదా రాజ్యాంగ నిపుణులు ఇప్పుడు తేల్చాల్సినటువంటి సందర్భం వచ్చిందేమో.